భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సుమారు 6,000 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. మిరప కోతలకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్ జిల్లాల నుంచి 4,000 మంది, ఒడిషా రాష్ట్రం నుంచి 1,500 మంది కూలీలు ఉపాధి పనుల కోసం వలసలు వచ్చారు. తాలిపేరు, గోదావరి తీరంలోనే గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. రోజుకు రూ. 300 కూలీ. 2 నెలల పాటు మిరప కోతలు వారికి ఉపాధి కల్పిస్తుంది. ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల నుంచి వలస కూలీలు రాకపోతే ఈ ప్రాంతంలో మిరప పంట సాగు చేసిన రైతులకు కూలీల కొరత తీవ్రంగా ఉంటుందని పలువురు రైతులు తెలిపారు. వలస కూలీలు రావడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వలస వచ్చిన కూలీలతో గోదావరి తీర ప్రాంతంలో జాతర సందడి వాతావరణం ఏర్పడింది. వేలాది మంది కూలీలు ఇసుక తిన్నెల మీదే గడుపుతున్నారు. అదే వారికి పట్టుపరుపులు. వచ్చే నెల విప్ప పూల సీజన్ మొదలైతే తిరిగి తమ పాత్రలకు వెళతామని ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఆదివాసీలు తెలిపారు. తమకు విప్ప పూల సేకరణ మరింత ఆదాయం వస్తుందని తెలిపారు.